భారత్ ఖాతాలో మరో అద్భుతం, మరో విజయం అయితే చేరింది. అదేంటంటే ఐఎన్ఎస్ అరిహంత్ జలాంతర్గామి, ఈ అణుశక్తితో నడిచేటటువంటి ఈ జలాంతర్గామి మీద K4 అనే బాలిస్టిక్ మధ్యాంతర శ్రేణి క్షిపణిని అయితే ప్రయోగించారు. ఇది 3500 కిలోమీటర్ల రేంజ్ లో తన లక్ష్యాన్ని అయితే చేరుకుంటుంది. ఇది కూడా ఒక ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్నిపై గురిపెట్టి తన యొక్క టార్గెట్ ని అయితే పూర్తి చేస్తుంది. ఇది మొన్న మంగళవారం రోజు పరీక్షించారు. ఇది విజయవంతమైంది. అలాగే ఇది జలాంతర్గామి మీద విజయవంతం అవడం వల్ల దీంతో భారత్ గాలిలో, భూమి మీద, సముద్రంలో, నీటిలో అణ్వాయుధాలు ప్రయోగించే దేశాల చెంత చేరింది. ఇది మనకి ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇప్పటికే మనకి రష్యా Su-57 స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఆ ఇంజిన్ కి సంబంధించి టెక్నాలజీ కూడా మనతో పంచుకుంటానంటుంది. కాబట్టి అది కూడా త్వరలో జరగబోతుంది. ఈ విధంగా అంటే అన్ని విధాలుగా కూడా భారత్ అయితే ఈ యొక్క రక్షణ వ్యవస్థలో చాలా ముందుకైతే వెళ్తుంది. అలాగే సరిహద్దు దేశాలతో, ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలతో కూడా మరికొన్ని సమస్యలు ఉన్నాయి. చైనాతో పాటు ఇవన్నీ కూడా పరిష్కారం చూపడానికి చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ముఖ్యంగా చికెన్ నెక్ కారిడార్ ఏదైతే ఉందో, చికెన్ నెక్ ఆఫ్ ఇండియా, ఆ కారిడార్ని పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇది కాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్ చెంతన ఉన్నటువంటి POK, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను కూడా మనం ఏదో ఒక రోజు తీసుకునే పరిస్థితులు అయితే వస్తాయి. కాకపోతే దీనికి ఒక 10-15 సంవత్సరాలు అయితే సమయం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పక్కా ప్లాన్ చేయాలి, ఎక్కడ కూడా తొందరపడకూడదు.